బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈరోజు జరిగిన సమావేశంలో ఏ అంశాలు ప్రధానంగా దిశానిర్దేశం చేశారో ఆయనతో మాట్లాడదాం. సార్, ఈరోజు మీ అధినేత ఏ అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చారు? 2వ తారీఖు వచ్చే నెల 2వ తారీఖు నుంచి ఇంటింటికి మీరు వెళ్ళాలని కూడా మీ అధినేత చెప్పినట్టు తెలుస్తుంది. ఏం చెప్పారు? ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ గారు నారా లోకేష్ గారు చాలా క్లియర్గా చెప్పడం ఏంటంటే, ఒక 1 ఇయర్ అయింది, గవర్నమెంట్ ఫామ్ చేసి 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్లో చాలా సాధించిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమం, ప్రగతి కార్యక్రమం పెట్టాము. అన్నిట్లో సక్సెస్ఫుల్ అయ్యాము. కానీ ప్రజల్లోకి పోయి ఏం చేశాము, ఎందుకు చేశాము, ఎలాగ చేశాము, దీని ఇంపాక్ట్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం చాలా ఉంది. సో మళ్ళీ ప్రజల దగ్గరికి పోయి, ప్రజల మధ్యకు పోయి వాళ్ళకి మనం ఏం చేశామని చెప్పి వాళ్ళ నుంచి మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకుని ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయా అనేది మళ్ళీ సెకండ్ ఇయర్లో దీన్ని వాడుకుంటూ సెకండ్ ఇయర్లో మళ్ళీ ఎట్లా ఇంప్రూవ్ చేయాలనేది ముఖ్య అంశం. రెండవ విషయం వచ్చేసరికి కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తలు వాళ్ళని మళ్ళీ ఒకసారి టచ్ చేసి వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళు కూడా ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడేటట్టు చేస్తూ ఉంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని ఎలాగ బిల్డప్ చేయాలి, ఎలాగ పటిష్టం చేయాలి, ఎలాగ పర్మనెంట్ చేయాలా, స్టెబిలైజ్ చేయాలా అనేది నారా లోకేష్ గారు చాలా చక్కటి కార్యక్రమం అది కూడా చెప్పారు. సో 2 రకాలు, ఒకటేమో ప్రజల వద్దకు పోయి ఏం చేశాము, ఎలా చేశాము, ఎందుకు చేసాము అని చెప్పడం ఒకటి, కార్యకర్తల దగ్గరకు పోయి మళ్ళీ వాళ్ళకి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గట్టిగా పటిష్టం చేసి మళ్ళీ ముందు మార్చి చేయడానికి రెడీ కావడం అనేది, ఈ 2 అంశాలు చాలా చక్కగా మాట్లాడారు. అంటే కొత్తగా ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిన వాళ్ళు కొంత ఇన్యాక్టివ్గా ఉంటున్నారు, వాళ్ళు ఖచ్చితంగా బాగా పనిచేయాలని ఒక మాట కూడా పార్టీలో వినబడుతుంది. ఈ అంశం గురించి ఏమైనా మాట్లాడాలి ఈరోజు కొంతమంది? ఇప్పుడు ఏమవుతుందంటే, ఎవరైతే బాగా చేశారో టాపర్స్ అనుకోండి, టాపర్స్, ఫస్ట్ ర్యాంకర్స్, ఆ ఫస్ట్ ర్యాంకర్స్తో కూడా మాట్లాడిస్తున్నారు. మాట్లాడి వాళ్ళు ఏమేం చేశారు, ఎలా చేశారు, వాళ్ళ అనుభవాలు ఏంటి, ఎందుకు వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, సెకండ్ ర్యాంక్ వచ్చింది కదా, వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటే కొన్ని కొత్త విషయాలు చాలామంది ఫస్ట్ టైమర్స్ ఉన్నారు కాబట్టి ఆ ఫస్ట్ టైమర్స్ కూడా చాలా కొత్త విషయాలు నేర్చుకుంటాము. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ షేరింగ్ అంటారు. బెస్ట్ ప్రాక్టీసెస్ షేర్ చేసుకోవడము, ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడం అనేది ఇది బ్రహ్మాండమైన అవకాశము. చాలామంది ఫస్ట్ టైమర్స్కి ఇది చాలా ఉపయోగపడుతూ ఉంది. నేను ఫస్ట్ టైమర్ ఎంపీని, నేను ఒక అధికారిగా వచ్చి ఇప్పుడు ఎంపీగా వచ్చాను, చాలా విషయాలు నేర్చుకుంటా ఉన్నాను. బాబు గారు ఇంకో మాట అన్నారని తెలుస్తుంది, ఆటా పాట అంటే టాటా చెప్పాల్సిందే అని ఒక మాట అన్నారని. అది కరెక్టే. ఇప్పుడు ఎందుకంటే సంస్థాగతంగా ఒక ఆర్గనైజేషన్లోకి వచ్చి మనం పనిచేస్తున్నప్పుడు పొలిటికల్ పార్టీ కూడా ఒకలాంటి కార్పొరేట్ ఆర్గనైజేషన్ కాబట్టి ప్రతిదానికి పర్ఫార్మెన్స్ ఉండాలా. పర్ఫార్మెన్స్ దేని మీద ఉండాలంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటాం. ఆ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ మీద మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆర్గనైజేషన్గా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇండివిజువల్ ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. సో ఆడుకుంటూ పాడుకుంటూ పోతాను, 2 సంవత్సరాలు అయిపోనియండి, ఆ తర్వాత లాస్ట్ ఇయర్లో మళ్ళీ చేస్తానంటే అప్పుడు టైం సరిపోదు, అన్నీ దాటేసి ఉంటాయి. సో ప్రతిరోజు ఇంపార్టెంట్, ఇక్కడ ప్రతి గంట ఇంపార్టెంట్. అందుకే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, ఇక్కడ లాస్ట్ ఇయర్ వచ్చి చేస్తానని కాదు, ప్రతి సంవత్సరం ఇంపార్టెంట్, సంవత్సరమే కాదు ప్రతి నెల ఇంపార్టెంట్, నెలనే కాదు ప్రతిరోజు ఇంపార్టెంట్, నేనైతే ప్రతి గంట కూడా లెక్క పెడుతున్నానని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఫైనల్గా ఒక మాట, మీరేమో ప్రజల వద్దకు వెళ్తున్నారు, ఏం చేసామని చెప్పబోతున్నారు, కానీ వైసీపీ అధినేత మాత్రం ప్రజల వద్దకు వచ్చే వాళ్ళని ప్రజలు నిలదీయాలి, ఏమి ఇచ్చారో ఏడాదిలో ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా నిలబెట్టుకోలేదని ప్రజలు టీడీపీ నేతల్ని టీడీపీ ఎమ్మెల్యేలని నిలదీయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. చాలా మంచి కార్యక్రమం పెట్టుకున్నారు ఆయన. అది అడగడమే మంచిది, అడిగితే ప్రతిదానికి సమాధానాలు మా దగ్గర ఉన్నాయి. చాలా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఉంది, అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించాము, సంక్షేమ కార్యక్రమాలు చేసి చూపించాము. అవన్నీ చెప్పడానికి మంచి అవకాశం దొరుకుతుంది మాకు. అడగాలి, ప్రజలు కూడా అడగాలి, మేము చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం శ్రీకారం. బాబు షూరిటీ, సూపర్ 6 కూడా 1 by 1 అన్నీ వస్తూ ఉన్నాయి ప్రజల దగ్గర. ప్రజలే చూస్తున్నారు
ప్రజలే డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ప్రజలు చూస్తున్నారు, ప్రజలే డిసైడ్ చేస్తారని చెప్తున్నారు. సార్ మీరు చెప్పండి. కర్నూలు ఎంపీ మీరు అడగండి, ఏమైనా అడుగుతారా? ఏంటి ఈరోజు మీ అధినేత ఏం దిశానిర్దేశం చేశారు? రాబోయే నెల నుంచి ప్రజల వద్దకు వెళ్ళాలి, ఏం చేసామని వివరించాలని చెప్తున్నారు కదా. అయ్యా బాబు, నేను రాష్ట్ర ప్రజలకు ఇదేనేమి, నా కర్నూలు పార్లమెంట్ ప్రజలకు ఇదే, నేను చెప్పేది ముఖ్యంగా రెండే విషయాలే. గత ప్రభుత్వాన్ని మీరు చూశారు, అసలు మనం జీవించడానికి కూడా అర్హత లేదు అనే విధంగా పరిపాలించారు వాళ్ళు. అంటే 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం. ఈ సంవత్సరం మనం 2024 మనం ఎలక్షన్లోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఎన్నుకున్న తర్వాత 94% మ్యాండేటరీతో మనం గెలిచిన తర్వాత 1 ఇయర్లో వాళ్ళు 30 ఏళ్ళు చేస్తామంటే కూడా సాధ్యం కానటువంటి పనులు చేశాం. వాళ్ళు 5 ఏళ్లలో ఏం చేశారండి చెప్పుకోవడానికి ఒకటంటూ లేదు. మా అధినాయకత్వం, మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, సంవత్సర కాలంలో మనం ఇవి చేశాము, ఈ ప్రజలకు చెప్పుకోలేనటువంటి బాధ్యత ఉంది అనే అందులో భాగంగా ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని మాకు ఏర్పాటు చేసి, మనం చేసింది ఇదే కాదు, మనం చేయబోయే ఏం చేయాలి ఇంకా అని చెప్పేసి ఆ కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని అంతా రాష్ట్రంలో ఉండేటువంటి నాయకులందరినీ ఇక్కడ కూర్చోబెట్టి మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. క్వశ్చన్ చేస్తారు నేను సార్, అంటే అదే వైసీపీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని నిలదీయాలని ప్రజలకు చెప్తున్నారు. ప్రజలు వాళ్ళు నిలదీయాలి, ఎందుకు పథకాలు ఇవ్వలేదు, హామీలు నిలబెట్టుకోలేదని నిలదీయమని జగన్ అంటున్నారు. మీరు కూడా మీడియా పాత్రికేయులు ఒకసారి ఆలోచించాలి జనరల్గా. ఎందుకంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మీరు ఏ రోజు కూడా ఏం వైసీపీ లీడర్ కాడబెట్టిన మైకి పట్టుకుని కూడా స్వాతంత్రం లేదు మీకు ఆ రోజులో. మేము ఈరోజు ప్రతి నాయకుడు ముందరకు వచ్చి మేము ఈ ఇయర్లో ఇది చేశాము, రాబోయే రోజుల్లో ఇది చేస్తామని చెప్పేసి గట్టి చెప్తున్నారు. వాళ్ళేందో వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు మేము ఏం చేశామని చెప్పేసి ఏదో మేము మా మేనిఫెస్టో ఇంకా అమలు చేయలేదని చెప్పి అంటున్నారు. వాళ్ళు చెప్పినంత మాత్రాన ఇదేం కాదు. వాళ్ళు వచ్చి ఏదైనా డిబేట్ కూర్చోమని చెప్పండి. 1 ఇయర్లో మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఆల్మోస్ట్ ఆల్ దగ్గరకు పడేసింది. మేము ఇంకొకటి ఆ బస్సు కూడా మేము ఆగస్టు 15 అని చెప్పేశారు సార్. మీరు ఒక్కటే వైఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ వాళ్ళు మమ్మల్ని మా మీద తెలుగుదేశం పార్టీ మీద చూశారంటే తల్లికి వందనం వీళ్ళతో కాదని వాళ్ళు అనుకున్నారు. అది ఒక్క రోజులో చేసి మా ముఖ్యమంత్రి వర్యులు స్కూల్ తెరవకముందే అందరి ఖాతాల్లో వేసేసి బ్రహ్మాండంగా అందరితో శభాష్ అనిపించినటువంటి గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్. కాబట్టి రాబోయే రోజుల్లో మీకు ఏంటంటే రాష్ట్ర ప్రజలకు నేను చెప్పేది ఏమంటే, రాష్ట్ర భవిష్యత్తు అయితేనేమి, ఎందుకంటే అభివృద్ధి అని సంక్షేమం ఈ రెండింటిని జోడెద్దుల మాదిరిగా పరిగెత్తిస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. రాబోయే రోజులుగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళకి అక్కసు ఎక్కడ లేదు. తల్లికి వందనం వేశారు వీళ్ళ ప్రభుత్వాన్ని మనం అడ్డుకోవడం కాదు అని చెప్పేసి వాళ్ళు అక్కస్తో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ప్రజలు ఎవరు నిలదీస్తారో ప్రజలే చూస్తారు. ఇచ్చిన అన్ని హామీలు కూడా నిలబెట్టుకున్నామని ఎంపీలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, రాజేష్ ఆర్టీవీ, మంగళగిరి నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.